చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గో బ్యాక్ మార్వాడి ఇది హైదరాబాద్లో ఎక్కువగా తెలంగాణలో వినపడుతున్న మాట. ఎందుకు వినపడుతుంది? ఈ సబ్జెక్ట్ ఏంటి? కావాలని చేస్తుందా? దీని వెనక మోదీ గారిని ఇబ్బంది పెడతానికి చేస్తుందా అనేది రకరకాల ఆరోపణలు వస్తుంది. ఏదేమైనా కానీ సామాన్య మానవులకి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే హైదరాబాద్లో మోండా మార్కెట్లో ఎక్కువగా వాణిజ్య సముదాయాలు ఉంటాయి. ఇటు మార్వాడీసులు ఎక్కువ ఉంటారు. అందరూ వ్యాపారాలు చేసుకుంటారు. వైశ్యులు ఉంటారు, మిగతా వాళ్ళు ఉంటారు, తెలంగాణ సమాజం అందరూ ఉంటారు. కాకపోతే ఒక మార్వాడి తనకున్న అహంకారం కావచ్చు, ఏదైనా కావచ్చు, నడి బజార్లో తన బండిని పెట్టినందుకు కొంతమంది ఇది ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని అడిగినందుకు అతన్ని మూకముడిగా దాడి చేశారు. ఇది తప్పే. ఎవరైనా తప్పే, ఖండించాలి. అంత అహంకారం ఎవరికీ పనికిరాదు. అది అతను చేసిన తప్పు. అది దాన్ని ఏమైంది, చిలికి గాలివానగా తెలంగాణ మొత్తం వ్యాపించింది. దీనికి అందిపుచ్చుకున్నారు కొంతమంది కాంగ్రెస్ అధికార పార్టీ వాళ్ళు కూడా, ఒకవైపు బీజేపీ వాళ్ళు. రకరకాలుగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. అసలు ఏం జరుగుతుంది? వీళ్ళు ఏమన్నా ఈస్ట్ ఇండియా కంపెనీలాగా దోచుకోవటానికి ఇక్కడికి వచ్చారంటున్నారు. మార్వాడీస్ అంటే గుజరాత్, రాజస్థాన్ వాళ్ళు పొట్టగూడి కోసం ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, దేశమే కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. దాదాపు 140 దేశాల్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది తెలుసు. మార్వాడీస్కి ₹1 సంపాదిస్తే 50 పైసలు సేవింగ్ చేసుకోవాలని, ఒక 25% అంటే 50% అంటే రూపాయికి 50 పైసలు, మిగతా పావల కొద్దిగా కుటుంబ ఖర్చులకు ఉపయోగించుకోవాలి. ఒక పావల మాత్రమే తినాలి. అంటే ఆ పావల తప్పితే ఇంకొక 5 పైసలు కూడా వాళ్ళు ఖర్చు పెట్టరు. వాళ్ళకి ఫైనాన్షియల్ డిసిప్లిన్స్ ఎక్కువ మార్వాడి. కాబట్టి ఈ రోజున అన్ని వ్యాపారాల్లో ముందుకెళ్తున్నారు. సరే, వాళ్ళు ఎదుగుదల మరి అస్తిత్వానికి ఇదంటే మనం ఎందుకు ఆ వ్యాపారంతో పోటీ పడతలేదు అంటే అది ఎవరి తప్పు? అంతేగాని దీని వెనక ఏదో ఇన్నాళ్ళ నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత 7 దశాబ్దాలు అయింది. మనలోని భాగమే గుజరాత్ అయినా, రాజస్థాన్ అయినా. ఇప్పుడు గుజరాత్ ఎందుకు ఒకప్పుడు కచ్ ప్రాంతం తీవ్రమైన కరువు ప్రాంతం, భూకంపాలు వచ్చి ఇదైపోయి అతలాకుతలమైంది. అన్నిసార్లు ముఖ్యమంత్రి చేసిన మోదీ గారు గుజరాత్‌ని పూర్తిగా మార్చి ఒక మినీ ఇండియాగా, మినీ వరల్డే అక్కడ తీసుకొచ్చారు. ఇప్పుడంటే దాన్ని ఎంత కష్టపడి దాన్ని తీసుకొచ్చాడో అర్థం చేసుకోవచ్చు. అది రాజస్థాన్ కావచ్చు, గుజరాత్ కావచ్చు. కాబట్టి ఇక్కడేంటంటే భారతదేశం అంతా ఒక సార్వభౌమత్వ దేశం. ఆ దేశాన్ని మనం పరిరక్షించుకోవాలి. ఆ దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నదమ్ములుగా మనం భావించాలి. అంతేగాని ఒకప్పుడు వైశ్యులు వ్యాపారం చేసుకున్నారంటే వైశ్యులు వ్యాపారం చేసుకుంటారు. మిగతా మత్స్యకారులు ఏదే స్వర్ణకాల వృత్తులు, బంగారం వ్యాపారం చేసుకుంటారు. ఇప్పుడు కొత్త ఉద్యమం ఏందంటే వీళ్ళ వ్యాపారాలన్నీ వీళ్ళ చేతిలోనే ఉన్నాయి. జ్యువెలరీ షాపులు వీళ్ళయే, తర్వాత కింద పచారీ షాపులు వాళ్ళయే, తర్వాత ఫ్యాన్సీ స్టోర్లు వీళ్ళయే, అన్నీ కూడా హోటళ్ళు వీళ్ళయే, చివరికి ఫైనాన్స్ వ్యాపారులు వీళ్ళే చేస్తున్నారు. రియల్ ఎస్టేట్లు కూడా దిగారు. అన్నిట్లో వీళ్ళే ఉంటున్నారు. మా పొట్ట కూటి కోసం వచ్చిన వాళ్ళని నోటికాడ కూడు తీసేస్తున్నారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. ఇది వాస్తవం ఏందనేది ఆలోచించుకోవాలా. దీని వెనక ఏదో బీజేపీ వాళ్ళు ఉన్నారు, గుజరాతీస్ ఉన్నారు, మోడీ గారికి వ్యతిరేకంగా అనేది ఒక వర్గం ఆరోపిస్తుంది దీనికి కావాలని. ఇది కాదు. తెలంగాణ వచ్చింది దీనికోసం. నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ దిశగా ముందుకెళ్ళాలి. ఆ దిశగా పోరాడాలి. ప్రభుత్వాల మీద పోరాడే తెచ్చుకోవాలి. నీళ్లు, నిధులు, నియామకాలు అయి కావాలి. అట్లా అన్నదమ్ముల్లాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయింది. అంతేగాని అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇక్కడున్నోళ్ళు హ్యాపీ ఉన్నారు, అక్కడున్నోళ్ళు హ్యాపీ ఉన్నారు. ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకోవాలి. వాళ్ళు వచ్చారు పొట్టకూడు కోసం. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టండి. వాళ్ళు చేసిన తప్పే, వాళ్ళ అహంతో వివరిస్తే ఎవరైనా కానీ లోపలికి పోవాల్సింది. అంతేగాని అది ఒక ఆసరాగా ముండా మార్కెట్లో వాళ్ళు ఏదో చేస్తున్నారు. ఆ రోజు ఈస్ట్ ఇండియా వాళ్ళు దాడి చేశారు. ఇప్పుడు మనం మా మీద తెలంగాణ ప్రజలు దాడి చేస్తున్నారని చెప్పి అనటం అనేది అది పొరపాటే. మనం ఎందుకు చేయలేకపోతున్నాం? వాళ్ళు ఎందుకు ఎదుగుతున్నారు? మనం ఎందుకు ఎదగట్లేదు? ఎక్కడ తప్పు జరుగుతుంది? ఎక్కడ లోపాలు జరుగుతుంది? కొంతమంది యూట్యూబర్లోనూ, కొంతమంది స్వచ్ఛందంగానూ వచ్చి వాళ్ళు మాట్లాడి దీన్ని పెద్దది చేసి దీన్ని పెద్ద జాతీయ ఇష్యూ చేయకూడదు. ఈ వసుదై కుటుంబం భారతదేశం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది. ఒకవైపు ముఖ్యమంత్రి గారు హైడ్రాని కొత్త స్కీమ్ ద్వారా 40,000 కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడే పనిలో ఉన్నాడు. ఇంకోవైపు మూసి ప్రక్షాళన చేస్తున్నారు. ఫోర్త్ సిటీ అని చెప్పేసి దాని కనెక్టివిటీ హైదరాబాద్ టు విజయవాడ 2 గంటలు వెళ్ళేట్టు ప్లాన్ చేస్తున్నారు. ఇంత ఇదిగా ఉన్న హైదరాబాద్లో అందరూ నివసించే హక్కు, అధికారం ఉండదు. అంతేగాని గో బ్యాక్ అనేది ఇది భారతదేశం, అది గొప్ప దేశం. అంతేగాని వ్యాపారాలు చేసుకుంటూ వచ్చిన వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మీరు అక్కడ ఉన్న పెద్ద మనుషుల మీద పెట్టండి. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ సందర్శించండి. వాళ్ళ అధికారులకు చెప్పండి. అంతేగాని దాన్ని అవకాశాన్ని అందిపుచ్చుకొని మోదీ గారు బీజేపీ కదా,
ఈ మోదీ గారి మనుషులంతా ఈ గుజరాత్ నుంచి వచ్చారు, రాజస్థాన్, గుజరాత్ నుంచి వచ్చారు, వీళ్ళందరినీ ఏరి పారేయాలంటే ఇంకెవరు మిగలరు. వ్యాపారాలు చేసుకుంటూ వస్తుంటారు. కానీ మీరు తప్పు అయితే తప్పుగా ప్రశ్నించాలి. తప్పు లేదు. మనం ఉద్యోగాలకి ఎసురు పెడుతున్నారనుకోవడం పొరపాటు. మరి ఇన్నాళ్ళు ఏమైపోయింది? 7 దశాబ్దాలుగా వాళ్ళు మనలో మమేకమయ్యారు కదా! ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ మార్వాడీస్ ఉన్నారు కదా! మళ్ళీ అలా అనకూడదు మనం. మన వ్యాపారం మనం చేసుకోవాలి. మన వ్యాపారం జోలికొస్తే వాళ్ళని వదిలిపెట్టొద్దు. అంతేగాని మన మీద వచ్చి పెత్తనం చేస్తున్నారనే ఆ భావన ఎవరో ఒకడు చేసిన తప్పుకి ఇది మొత్తం దీన్ని పెద్ద ఇష్యూ చేసి ప్రధాన సమస్యలు పక్కనకి పోయేటట్టు చేయటం ఎవరికి మంచిది కాదు. అందరూ అన్నదమ్ములు, అందరూ భారతదేశంలో పౌరులే. ఒక కుటుంబంలో ఒక బిడ్డకి, ఒక తల్లికి పుట్టపోయినా మనందరూ భరతమాత ముద్దు బిడ్డలం. ఆ భావన అందరిలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.